క్రీస్తు యేసు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. చాలా మంచిది మరొకసారి దేవుని మందిరంలో ఈ విధంగా మనం కూడుకోవడం చాలా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 35 నుంచి 39 వచనాలు. 35 నుంచి 39 వచనాలు. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచు వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, ఇతర సమీప గ్రామముల్లోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను. కొద్ది మాట దేవుడు దీవించును గాక. మిత్రులారా, మనం మార్కు సువార్తలో మొదటి అధ్యాయాన్ని నేర్చుకుంటున్నాం. ఏదో మన క్రమము ఎలా జరుగుతుందో మీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. శనివారం రోమపత్రికను నేర్చుకుంటున్నాం. బుధవారం బైబిల్ స్టడీస్ చేస్తూ ఉంటున్నాం. అలాగే ఫాస్టింగ్ ప్రేయర్స్ అయినా జరిగినప్పుడు అప్పుడు మనం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని నేర్చుకుంటున్నాం. ప్రతి ఆదివారం నూతన నిబంధన గ్రంథాన్ని మనం నేర్చుకుంటున్నాం. స్త్రీల కూడికలో మీరు మత్తయి సువార్త అనే పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నారు. మంచిది. అందుకని ఆదివారం మనం మార్కు సువార్త అనే స్వార్థ పత్రికను ధ్యానం చేస్తున్నాం. మార్కు రాసినటువంటి సువార్త ఇది. ఇప్పటికీ మనము ఎన్ని పాఠాలు నేర్చుకున్నామంటే 42 పాఠాలు మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఈరోజు ఇది 43వ పాఠం. ఎన్నో పాఠం అండి ఇది? 43 లెసన్స్, 43 పాఠాలు. ప్రతి పాఠం కూడా మన జీవితానికి ఏదో ఒక సత్యాన్ని వాక్యపు సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాయి, మనకి నేర్పిస్తున్నాయి. ఐ డోంట్ నో మీలో ఎంతమంది నేర్చుకుంటున్నారు అనేటువంటిది. మీలో ఎంతమంది వాక్యాన్ని అమలు చేస్తున్నారు మీ జీవితంలో? వింటం మాత్రమే కాదు, వాక్యాన్ని మీ జీవితంలో అమలు చేసినప్పుడే దేవుని వలన మీరు ఆశీర్వదించబడతారు. వాక్యాన్ని మీ జీవితంలో మీరు అనుసరించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంతవరకు దేవుడు ఆశీర్వదించడం కష్టం. సరే, నేను వాక్యాన్ని ధ్యానం చేయడానికంటే ముందు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి. మీలో ఎంతమంది ఈ వారం పనులకి వెళ్ళారు? ఎవరు పనికి వెళ్ళదా? చేసేస్తున్నా సారి పనులకి వెళ్ళారు. మీలో ఎంతమంది మీ సొంత ఇంటి పనులు, కార్యకలాపాలు చేసుకున్నారా? అందరూ రైట్. ఎంతమంది భోజనం చేశారు ఈ వారం అంతా? చేశారా? అందరూ వంట చేసుకున్నారా? అందరూ బట్టలు ఉతికారా? అన్ని పనులు చేశారు. ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ఎంతమంది ఏకాగ్రత ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన? సో దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లం. దానికోసమే నేను ఇన్ని ప్రశ్నలు అడిగా. వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన వెరీ 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 ఇంపార్టెంట్. లిప్సీ, నువ్వు ఇక్కడికి రా. హల్లెలూయా. రైట్, లేచో. రైట్, ఏకాంత ప్రార్థన.
పోయిన వారం మనం దాని గురించి నేర్చుకున్నాం. ఏకాంత ప్రార్థన. మీకు ఇంటి దగ్గర ఏకాంతం లేకపోతే మందిరం ఉంది, మందిరంలో ప్రార్థన చెయ్యండి అని. అవును కదా? మందిరం తాళాలు కూడా మీకు అందుబాటులో. సరే, పోయిన వారం చేయలేకపోయారు, గ్రేస్, దేవుని కృప. కనీసం ఈ రోజు నుంచైనా ప్రారంభం చేయండి, కనీసం. ఎందుకంటే ప్రతి విశ్వాసి యొక్క ప్రాథమిక, ప్రతి క్రైస్తవుడి యొక్క ప్రథమ అసలు మొదటి కర్తవ్యము ఏమిటి అంటే ప్రార్థన జీవితం. ప్రతి విశ్వాసి ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం లేని వాళ్ళు విశ్వాసులు ఎలా అవుతారు అసలు? ఏమండి, ప్రార్థనా జీవితం లేని వారు విశ్వాసులు ఎలా అవుతారు? అది చెప్తున్నాను. మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండకపోతే కూరగాయల లిస్టు చదివినట్టు కొట్టి దగ్గర దేవుని మందిరానికి వచ్చి కూరగాయల లిస్టు చదివేసి అది చెయ్యి, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడిగేసి వెళితే దేవుడు మన జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేటువంటివి, ప్రార్థనా ఫలితాలు అనేవి మనం చూడం, మనం వాటిని చూడలేము. కనుక దట్ ఈజ్ వై, అందుకనే మనము ఏకాంత ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి అది నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ప్రైవసీ, సోలటరీ ప్లేస్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే ఎవరు తిరగని, ఎవరు ఉండని, ఎవరు లేని, అది ఎటువంటి డిస్టర్బెన్స్ లేనిటువంటి ప్రదేశం అది. అక్కడ దేవుడు నువ్వు, అక్కడ దేవుడు నువ్వు, అంతే. మీ ఇద్దరితోనే ఆ బంధము అనేటువంటిది, స్నేహం అనేటువంటిది బలపరచబడుతుంది. హల్లెలూయా. మీకు ఇంట్లో ఆ ప్రైవసీ ఉంటే ఓకే, ఇంట్లో మీకు ఆ అవకాశం ఉందనుకోండి, ఇంట్లో చేసుకోండి, తప్పేం లేదు. అలా మీకు అవకాశం లేనప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన సమయం ఇవ్వాలి. నేను చెప్పాను కదా, పనికి వెళ్ళాలి, ఇప్పుడు పొద్దున్నే ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, సరే 2 నిమిషాలు ఇల్లు వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది, ఈ 2 నిమిషాల్లో ప్రార్థన చేసుకొని వద్దాం అని ఏదో హడావిడిగా వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళటం కాదు. అక్కడ బయలుదేరి అని పదం పెట్టాడు. ఏంటది? బయలుదేరాడు. దేనికి బయలుదేరాడు? బయలుదేరడం అనే పదం ఏం చెబుతుంది మనకి? సిద్ధపడి. ఏంటది? సిద్ధపడ్డాడు. దేనికి సిద్ధపడ్డాడు యేసుక్రీస్తు? ఏకాంత ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాడు. బయలుదేరడం అంటే ఏంటండి? నిన్న బయలుదేరి ఏలూరు వెళ్ళావు. అక్కడ అంటే ఏంటి దాని ఉద్దేశం? సిద్ధపడి వెళ్ళావు. ఏం చేసి వెళ్ళావు? సిద్ధపడ్డావు. ఏం సిద్ధపాటు చేసుకున్నావు? ప్రయాణానికి కావలసిన ఖర్చులు, ప్రయాణానికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు కాసేపు ఉండాల్సి వస్తుంది, అంటే ఓర్పుని ముందుగానే సిద్ధపడ్డావు. అక్కడ కాసేపు ఆకలికి తట్టుకోవాల్సి వస్తుంది, పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు, ఏమవుద్దో తెలియదు, డాక్టర్ ఏం చెప్తాడో తెలియదు, ఇవన్నీ ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడాను అన్నిటికీ రెడీ అయి ఏదైనా తట్టుకోగవాలి అనేటువంటి ఒక మానసిక, దాని ఉంటారు నిబ్బరం, ఇవన్నీ ముందే నీ మనస్సును సిద్ధపరచుకొని వెళ్ళి వచ్చారు. హల్లెలూయా. యేసుక్రీస్తు బయలుదేరి, దేనికోసం బయలుదేరాడు ఆయన? దేనికోసం? బయలుదేరి అనే పదం చెప్పే అంశమే సిద్ధపాటు. ఏకాంత ప్రార్థనకు నువ్వు సిద్ధపడాలి, నీ మనస్సును సిద్ధం చేసుకోవాలి, నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఎస్, నా పనులన్నీ ముగించుకొని ఇప్పుడు నేను ఏకాంత ప్రార్థనకు వెళ్ళాలి. కొంతమంది గురించి బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. జకరియా, ఎలిజబెత్తులు ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి, ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఉన్నటువంటి కొర్నేలి, వారి ప్రార్థన సమయం ఎప్పుడు? 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు. పేతురు, యోహానులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారి ప్రార్థన సమయం మధ్యాహ్నం. నీ సమయం ఏది? ఇక ఆ సమయం రాగానే వాళ్ళకి వెంటనే మనసులో ఏంటనంటే 12 అవగానే
ఆకలి, భోజనం చేయాలి. సాయంత్రం 6-7 అవ్వగానే ఎవరు చెప్పరు మనకు అవి. అవునా కదండి? ఎవరు మనకు అవి చెప్పరు. భోజనం టైం అయ్యింది అంటే ఏం చేయాలి? భోజనం చేయాలి. ప్రార్థన టైం ప్రార్థన టైం పెట్టుకోవాలి. ప్రార్థన టైంని పెట్టుకోవాలి. ప్రార్థన సమయాన్ని కేటాయించుకోవాలి. అది ఆ సమయమా, ఈ సమయమా, ఉదయమా? ఉదయకాలం చేస్తే దేవుడు వింటాడు. అవన్నీ పిచ్చి మాటలు, అవేం నమ్మకండి. నువ్వు ఉదయం చేసినా వింటాడైనా, మధ్యాహ్నం చేసినా వింటాడైనా, రాత్రి పడుకునేటప్పుడు చేసిన వింటాడైనా, మధ్యరేతుల్లో చేసిన వింటాడైనా, నువ్వు ఎప్పుడు చేసిన ఆయన ప్రార్థన వింటాడు. దానికి సమయము అనేటువంటిది ఏమీ కూడాను లేదు. అందుకే చెప్పాడు ప్రతి సమయములో. ఇప్పుడు అది ప్రతి సమయములో, ప్రతి విజ్ఞాపనము దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయమన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమం, బయలుదేరి సిద్ధపాటు. ఎర్లీ మార్నింగ్ మనం లేచిన తర్వాత ఈరోజు పనికి వెళ్ళాలి, ముందుగా ప్రిపేర్ అవుతాం. ప్రార్థనకి కూడా మనం సిద్ధపడి వెళ్ళాలి మిత్రులారా. మనం సిద్ధపాటు అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యం. అది లేకపోతే ప్రార్థన మనం చేయలేము. ఏకాంత ప్రార్థనలోనే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అది చేయండి అమ్మా. ఏకాంత ప్రార్థన, ఎవరు లేని, ఎవరు ఉండని ఒక ప్రశాంతమైన ఒక 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 నిర్దిష్టమైనటువంటి ప్రాంతం, నిర్దిష్టమైనటువంటి ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోండి. మందిరమా నీ ఇల్లా? మందిరమా నీ ఇల్లా? అలాగని తోటల్లోకి వెళ్ళమోకండి. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ ఎక్కిరిస్తారేమో. మందిరం ఉంది కదా, చక్క మందిరానికి రండి. లేకపోతే మీ ఇల్లు నీకు మంచి ప్రైవసీని ఇచ్చే స్థలం అయితే, నీ ఇంటిలో నీకు మంచి అవకాశం ఉంటే డూ ఇట్. అది ఇల్లు అయినా పర్వాలేదు, మందిరమైనా పర్వాలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు నుంచి ఒక సిద్ధపాటు కలిగినటువంటి ఏకాంత ప్రార్థన జీవితం మీ లైఫ్లో ఉండాలని నేను ప్రభువుని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువుని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమ, ఇంకా మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఆయన అరణ్యానికి సిద్ధపడి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆయన ప్రార్థనా జీవితాన్ని మనం చాలా స్పష్టంగా చూసాం. ప్రార్థన అంటే మన సొంత ఉద్దేశాలు, మన సొంత ఆలోచనలు, మన కోరికలను నెరవేర్చమని అడగటము కాదు. మీకు అర్థమైందా? మన సొంత ఉద్దేశాలు, మన సొంత కోరికలు నెరవేర్చండి అని అడగటము ప్రార్థన కాదు. అందుకే యాకోబు చెప్పాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము అడుగు. అంటే భోగం అంటే ఏంటి? మీ సౌకర్యాలు, మీ సుఖాల నిమిత్తం అడుగుతున్నారు, అది కాదు. ప్రార్థన ఎలా ఉండాలి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యము రావాలి, నీ చిత్తం పరలోకములో ఎలాగైతే నెరవేర్చబడుతుందో భూలోకములో కూడా నెరవేర్చబడాలి. అది ప్రేయర్. అంటే ఇక్కడ నా ఆలోచనలు మీరు సఫలం చేయండి, నా ఉద్దేశాలు మీరు నెరవేర్చండి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలను మీరు తీర్చండి అని దేవుణ్ణి అడగడము ప్రార్థన కాదు. మరి ఏది ప్రార్థన? దేవా, నీ చిత్తము నా నా జీవితంలో నెరవేర్చండి. ఎందుకని? నా తలంపుల వంటివి కాదు నీ తలంపులు. నీ గురించి నువ్వు చాలా స్వల్పంగా ఆలోచన చేస్తావు, కానీ నీ గురించి దేవుడు ఆలోచనలు ఉన్నతమైనటువంటివి. దావీదు గొర్రెల దొడ్డులో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు తనను గురించి తాను చాలా స్వల్పంగా ఆలోచించి ఉంటాడు, కానీ దేవుని ఉద్దేశము అతన్ని రాజును చెయ్యాలి అని. అవునా కదా? నపుంసకులుగా తయారు చేయబడినటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగోల ఆలోచన బబులోను సంస్థానంలో వారు బానిసలు, కానీ దేవుని ఆలోచన ఆ సంస్థానంలోనే వారిని హెచ్చించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను గూర్చి నీ ఆలోచనలు చాలా స్వల్పంగా ఉంటాయి, కానీ దేవుణ్ణి గూర్చినటువంటి దేవుని ఉద్దేశాలైతే నీ గురించి చాలా చాలా దొడ్డవిగా ఉంటాయి, చాలా దొడ్డవిగా
ఇది చాలా ఉన్నతంగా దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు నీ విషయం ఉంటాయి మీ పిల్లారా. కనుక వాట్ షుడ్ బి ప్రే? యేసుక్రీస్తు మనకేమి నేర్పించాడు? ఆయన ప్రార్థన చేస్తూ గెత్సెమని తోటలో ఏం చెప్పాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎలాగంటే అది నీ చిత్తమైతే అంటే నీకు ఇష్టమైతే చెయ్యి, అయినను నీ చిత్తమే సిద్ధించబడునుగాక అన్నాడు. నేను అడుగుతున్నానని కాదు ప్రభువా, నేను మానవుడిగా ఉన్నాను కాబట్టి ఇలా అడుగుతున్నాను. నేను అడిగానని కాదు, నీవేం చేస్తావంటే నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. అది ప్రార్థన. మనం అలా అడగలేము చాలా సందర్భాల్లో. ఎందుకంటే మనము దేవుని చిత్తం మన జీవితంలో జరగాలంటే ఆలస్యం అవుద్ది. దేవుని చిత్తం మన జీవితంలో జరగాలంటే మనం అనుకున్నవి జరగవు. మన ఆలోచన ఏంటి? మనం అనుకున్నవి జరగాలి అనేది మన ఆలోచన. అందుకనే దేవుని కార్యాలు మన జీవితంలో జరగడం అనేటువంటివి ఆలస్యం జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలు, వాట్ ఈజ్ ప్రేయర్? ప్రేయర్ అంటే ఏంటి? పరలోక ప్రార్థనలో దేవుడు చక్కగా నేర్పించాడు. ప్రేయర్ అంటే నీవు అనుకున్నవి నెరవేర్చమని అడగటము కాదు, దేవుడు అనుకున్నవి నెరవేర్చమని అడగటం. ప్రభువా, నా జీవితంలో నా జీవితం పట్ల నీ ప్రణాళిక, నీ ఉద్దేశం, నీ ఆలోచన, వాటిని నా జీవితంలో మీరు అమలు చేయండి. అవి నేను తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానం, వివేచన, వివేకమును అవి వాటిని మాకు ఇవ్వండి అని మనం అడగగలగటమే ద రియల్ ప్రేయర్. అది నిజమైనటువంటి ప్రార్థన జీవితం మిత్రులారా. నిజమైనటువంటి ప్రార్థన జీవితం అది. కనుక గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కూడా ఆ విధముగానే ప్రార్థన చేశాడు మిత్రులారా. ప్రియమైన దేవుని సంగమ, ఇంకా మనం కొంచెం లోతుల్లోనికి మనం వెళితే అక్కడ జరిగేటువంటి విషయం 36వ వచనంలో ఏం చెప్పాడంటే, సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి. ఎవరంట? సీమోను. ఎవరెవరంట? సీమోనును అతనితో కూడా ఉన్నవారు. మీకు తెలుసు కదా, ఈ అధ్యాయంలో మొట్టమొదటిగా దేవుడు ఒక 4 మనుషుల్ని పిలిచాడు. ఎంతమందిని? ఎవరు? సీమోను పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు, 4. ఈ 4ని మొట్టమొదటిగా తనకు శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు పేతురు ఇంటి దగ్గర ఆయన కూడుకొని ఆ రాత్రంతా కూడాను అక్కడికి వచ్చినటువంటి ఆ ఇంటి వాకిటికి వచ్చిన రోగులను స్వస్థపరిచి, దయ్యములను వెళ్ళకొట్టి, ఆ రాత్రి వారితో ఉండి కాసేపు ఉండి, ఇంకా పెందలకడ చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి బయలుదేరి వెళ్ళి ఆయన ఏకాంతంగా అక్కడ ప్రార్థన చేయుచున్నారు. పేతురు, యోహాను, సీమోను వీళ్ళందరూ లేచేసరికి యేసుక్రీస్తు అక్కడ లేడు. వీళ్ళందరూ లేచి చూసరికి యేసుక్రీస్తు అక్కడ లేడు. ఇప్పుడు వీళ్ళ ఆలోచన, యేసుక్రీస్తు ఏమయ్యాడు అని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఏం చేశారండి? వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయనను వెతుకుతున్నారు వాళ్ళు. ఎవరిని వెతుకుతున్నారు వాళ్ళు? దేన్ని వెతుకుతున్నారు వాళ్ళు? వెదగడం అంటే అర్థం ఏంటి? కనబడని దానిని వెదగడం, కనుగొనడం. ఒక స్త్రీ తన దగ్గర ఉన్నటువంటి 10 కాయిన్స్ తన దగ్గర ఉన్నాయి. ఒకటి పోగొట్టుకుంది. దేన్ని వెతికింది? కనబడని, పోగొట్టుకొనిన తన ధనాన్ని వెతికింది. ఎలా వెతికింది? దొరికేంత వరకు వెతికింది. ఎలా వెతికింది? ఇంటిలో ఉన్న సామాన్లన్నీ బయటపడేసింది. దేనికోసం బయటపడేసింది? ఆ నాణెము కొరకు సమస్తాన్ని బయటకు తీసివేసి ఆ నాణెం కొరకు ఊడ్చి ఇల్లంతా తనకు దొరకాలని వెతికింది. అది సర్చింగ్ అంటే, వెతకటం అంటే. ఒక ఆయన దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. ఒక ఆయన దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. అందుట్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఇప్పుడు వెతకడానికి అరణ్యానికి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు? గొర్రె కోసం. ఒక్క గొర్రె కోసం అరణ్యానికి వెళ్ళాడు.
వెదికాడు, అది దొరికింది. వెదికాడు, అది దొరికింది. అంటే కనబడడం లేదు, పోగొట్టుకోవడం అనేది మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ క్రీస్తు కనబడలేదు. ఇక్కడ వీరికి క్రీస్తు కనబడలేదు. క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తం, క్రీస్తును వెదగడానికి వెళ్ళారు. ఎవరిని వెతకడానికి వెళ్ళారు? క్రీస్తును వెతకడానికి వెళ్ళారు అనేటువంటి సత్యం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మిత్రులారా. లెట్ us see, ఇంతకీ వెతకడానికి కారణం ఏంటి మనకు తెలియాలి. ప్రతిదీ ఇప్పుడు నాణ్యాన్ని వెతికింది, కారణం ఏంటి? అది అది తనకి ఎంతో విలువైంది. నాణ్యం అంటే ఏంటి? డబ్బు, దానికి విలువైంది. గొర్రెను కనబడడం లేదు, పోగొట్టుకున్నాడు, వెతికాడు. వెతకడానికి కారణం ఏంటి? అది తన జీవనోపాధి, అవునా కాదా? అది తన ఆస్తి. దాన్ని పోగొట్టుకుంది. వెతకటానికి కారణం అది తన సొంతం కాబట్టి, అది తన సొంతం కాబట్టి. ఇక్కడ పేతురుతో పాటు ఉన్న వారందరూ కూడా క్రీస్తును వెతికారు. వెతకడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ టు సెర్చ్ క్రైస్ట్? పాప సుబ్బమ్మ గారు చక్కగా నిద్రపోతున్నారు. దేవుని మందిరంలో అమర్యాదగా ప్రవర్తించొద్దు. అమర్యాదగా ప్రవర్తించొద్దు. దట్ ఈస్ రెస్పెక్ట్ కాదు, అది మర్యాద కాదు. కాబట్టి గమనించండి, రైట్? ఇక్కడ దేవుణ్ణి వెతకటానికి, క్రీస్తును వెతకటానికి కారణం ఏంటి అనేటువంటి దాన్ని మనము ఇక్కడ కనుగొనాలి. కారణం ఏంటో మనకు తెలియాలి. క్రీస్తును వెతకడానికి కారణాలు ఏంటి? ఈరోజు మనం నేర్చుకునే పాఠం అదే. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ వీళ్ళు క్రీస్తును వెతికారు. ఎందుకు వెతికారు అనేదే ప్రశ్న. ఇక్కడ వీళ్ళు క్రీస్తును వెతకడానికి కారణము ఏంటి అనేటువంటిదే ప్రశ్న. ప్రియమైన దేవుని సంగమా, అక్కడ మనం గమనించినట్లయితే పేతురు అతనితో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు అరణ్యంలో ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటే ఆయనను కనుగొని ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏమిచ్చారు వీళ్ళు? ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్? ఏంటి వీళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటి అని అంటే, అక్కడ చదవండి ఒక్కసారి మిత్రులరా. అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా. ఏం చెప్పారండి? అందరూ నిన్ను వెతుకుచున్నారు అని ఆయనతో చెప్పగా. అందరూ వెతుకుచున్నారు. ఎందుకు? యేసుక్రీస్తు కొరకే ఎందుకు వెతుకుచున్నారు? ఆయన వెతకడానికి రీజన్ ఏంటి? అందరూ వెతుకుతున్నారు అనేటువంటి ఈ కంప్లైంట్ యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వెళితే కనీసం ఎవరు వెతికారు, ఎందుకు వెతికారని యేసుక్రీస్తు పట్టించుకోలేదు. అంటే వీళ్ళు వెతికారు కానీ వీళ్ళ కంప్లైంట్ని దేవుడు పట్టించుకోలేదు. వీళ్ళ అభ్యర్థనను దేవుడు పట్టించుకోలేదు. పట్టించుకున్నాడా? చదవండి, అక్కడ మాట ఏం చెప్పిందంటే, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన అంటే వారు అడిగిన దానికి జవాబిచ్చాడా? ఇవ్వలేదు. వారు అడిగిన దానికి జవాబిచ్చాడా? ఇవ్వలేదు. వారు అడిగిన దానికి, వారు చెప్పిన దానికి ఆయన ఏమైనా స్పందించాడా? స్పందించలేదు. వారు చెప్పిన దానికి ఆయన ఏమీ స్పందించలేదు. లూకా సువార్త 4వ అధ్యాయము 42వ వచనం ఒక్కసారి చూడండి మిత్రులారా. లూకా సువార్త 4:42. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదుగుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా. ఏంటది? ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు అని ఆయనను కట్టడి చేసేటువంటి ప్రయత్నం, ఆపేటువంటి ప్రయత్నం ఆ జనసమూహం చేశారు. ఏం చేశారు? ఎందుకు కట్టడి చేశారు? ఎందుకు వెళ్ళకుండా ఆపారు? ఎందుకు వెళ్ళొద్దు అని ఆయన నిర్బంధించే ప్రయత్నం చేశారు? అర్థమవుతుందండి? వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఇది. చాలా సందర్భాల్లో
మనము దేవుణ్ణి వెతుకుతాం కానీ దేనికి వెతుకుతున్నామో రీజన్ మనకు సరైనటువంటి రీజన్ ఉండదు. మనం దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు స్పందించకపోతే ఆయన మనకు విషయంలో పట్టించుకోవడం లేదు, దేవుడు కార్యం చేయట్లేదు, దేవుని చిత్తం కాదేమో, దేవుని ఉద్దేశం కాదేమో, దేవుని చిత్తం కాదని తెలిసినప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలిగా. అది చెయ్యం మనం. ఇది దేవుని చిత్తం కాదు కాబట్టి ఇది నా చిత్తమే, నేను నెరవేర్చుకుంటా అంటాం మనం. అవునా కాదా? సో అది ప్రాబ్లం, అదే సమస్య. వీఆర్ నాట్ విల్లింగ్. మనము ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? దేవుని చిత్తము చొప్పున, దేవుని ఇష్ట ప్రకారము, దేవుని ఇష్టము చొప్పున మనకు చేయడానికి ఇష్టము లేదు. ప్రియులారా గమనించండి, ఎందుకు నిర్బంధించారు? యోహాను సువార్త 6వ అధ్యాయం తిండి ఇక్కడ కొంచెం స్పష్టతగా మనకు అర్థమవుతూ ఉంటుంది. 6వ అధ్యాయాన్ని మొదటి నుంచి చదవండి, అర్థమవుతుంది. తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచిక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఎందుకు వెతికారు వీళ్ళు? వీళ్ళకి భౌతికపరమైన అవసరాలు ఉన్నాయి. ఏ అవసరాలు ఇవి? భౌతికపరమైన అవసరాలు. ఏంటి వీరికున్న భౌతికపరమైన అవసరాలు అంటే మిత్రులరా, ఒకటి వీళ్ళకి స్వస్థతలు కావాలి. ఏం కావాలి వీళ్ళకి? రైట్. అక్కడ మనం చూసినట్లయితే రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. ఏం చూసి వెంబడించారు? ఆయన్ని చూసి వెంబడించారా? ఆయన చేసిన క్రియలను చూసి వెంబడించారా? చెప్పాలి. ఏం చూసండి? ఆయన క్రియలను చూసి ఆయనను వెంబడించారు. అవసరంలా ఆయన క్రియలను చూసి వెంబడించేటువంటి వారు ఎన్నో రోజులు ఉండరు. వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన క్రియలను చూసి వెంబడించేటువంటి వారు ఇక ఆయన క్రియల కోసమే చూస్తూ ఉంటారు. ఇక ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒకటి చేస్తాడన్న ఆలోచనతోనే ఉంటారు. కాబట్టి వీళ్ళు క్రీస్తును వెదగడానికి ప్రధానమైనటువంటి కారణం, క్రీస్తును ఎక్కడికి వెళ్లకుండా నిర్బంధించే ప్రయత్నం చేయడానికి, ఎటు పోకోకుండా ఆయన్ని ఆపే ప్రయత్నం చేయడానికి కారణం ఏంటి అనంటే వారికి సూచక క్రియలు కావాలి. ఏం కావాలి వాళ్ళకి? సూచక క్రియలు, అద్భుతాలు కావాలి వాళ్ళకి, ఆశ్చర్య క్రియలు కావాలి వాళ్ళకి. అంటే ఇదంటే భౌతికపరమైనటువంటి అవసరత. అంటే యేసుక్రీస్తుని ఎప్పుడు కూడాను వాళ్ళు ఎలా భావించారు, ఎలా చూశారు అంటే భౌతికపరమైన వారి అక్కరలు, అవసరతలను తీర్చే వ్యక్తిగానే చూశారు తప్ప ఆయనను దేవునిగా గ్రహించలేదు, దేవుని కుమారుడిగా గుర్తించలేదు. ఎందుకు ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టాడు? ఆయన నా దగ్గర టాలెంట్ ఉంది, నా దగ్గర పెద్ద పెద్ద వరాలు ఉన్నాయి, మంచి వరాలు ఉన్నాయి, మీరు అందరూ రండి, నేను చేతులేసి ప్రార్థన చేస్తాను, నేను కొబ్బరి నూనె చేస్తాను, తైలాభిషేకం చేస్తాను అని అనడానిగా? నాట్ టు షో. ఆయన ఏదో తన ప్రదర్శన చేయడానికి రాలా. ప్రదర్శన చేయడానికి కాదు ఆయన వచ్చింది. ఆయన ఎవరు చేయగలరు? అవి దయ్యములను ఎవరు వెళ్ళగొట్టగలరు? రోగులను ఎవరు స్వస్థపరచగలరు? ఒక చోట అన్నారు, ఈయన వైద్యుడా అన్నారు. ఏమన్నారండి? ఈయన వైద్యుడా అని ఈయన గురించి ఒక సంభావన, ఒక మాట కూడా వచ్చింది మిత్రులరా. మనకు తెలిసినటువంటి చాలా సందర్భం చెప్పు, ఆయన వైద్య శాస్త్రం ఏమి కూడా ఆయన చదవలేదు. ఆయన రోగులను స్వస్థపరిచాడు. ఎందుకని? ఈజ్ ఎ గాడ్, ఆయన దేవుడు. వీళ్ళకి కావలసింది ఏంటంటే సూచిక క్రియలు. 5వ వచనం చదవండి, అదే అధ్యాయంలో కనబడుతుంది మీకు ఇంకా. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. ఏంటది? బహుజనులు ఆయన దగ్గరకు రావడం చూశాడు. చూసి ఫిలిప్పును అడిగాడు, ఫిలిప్పు, వీళ్ళందరూ భోజనం చేయడానికి మనం ఎక్కడికి వెళ్ళి రొట్టెలు తీసుకురావాలి అని అడిగాడు. అంటే వీళ్ళందరూ దేనికోసం వచ్చారు? రొట్టె కోసం. దేనికోసం వచ్చాడండి?
రొట్టె కోసం వచ్చారు, తిండి, ఆహారం కోసం. అదే కదా ఈ రోజున సమాజంలో ప్రకటించబడుతున్నటువంటి ఆ ఒక దాని అంటే ప్రాస్పరిటీ గాస్పల్ ఏంటి? యేసుక్రీస్తుని నమ్మండి, దేవుడు మీ పంటలను ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తుని నమ్మండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. యేసుక్రీస్తుని నమ్మండి, మీ అప్పులను తీరుస్తాడు. దానికి ఒక పదం ఉపయోగిస్తాం, సింహపు పిల్లలు ఆకలి గలవే లేమి కొంటాయేమో కానీ దేవుని పిల్లలు మాత్రం, ఆయన ఆశ్రయించిన వారు మాత్రం పస్తులు ఉండరంట. ఎందుకు పస్తులు ఉండరు? పస్తులు ఉన్నటువంటి వారు ఎవరు లేరా? దేవుని వాక్యంలో పస్తులుండి జీవించినటువంటి వారు ఎంతమంది లేరు? దరిద్రుడైనటువంటి లాజరు మనకి సాక్ష్యం. అటు దేవుణ్ణి నమ్ముకున్నాడు, పస్తులు లేడా? అంటే ఎంత మోసపూరితమైనటువంటి దేవుని వాక్యాన్ని ఎంత వక్రీకరణ చేస్తూ మనకి బోధిస్తున్నారు. మనం ఎంత మోసపోతున్నాం అనేది మనం గ్రహించాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది మిత్రులారా. క్రీస్తును వెంబడించవలసింది సూచక్రియల కోసం కాదు. ఎవరిని అడుగుతారు, ఇదిగో నాయన మరి నాకు ఈ జ్వరం తగ్గిస్తే వచ్చేవారు నీకు 100 రూపాయలు కానికేస్తా, లేకపోతే ఇవా అంటే ఏంటి? దేవుణ్ణి బెదిరిస్తున్నావా? దేవుడు నువ్వు ఇచ్చే 100 రూపాయలు తీసుకొని ఆ 100 రూపాయల కోసం దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడా? ఏమి పిచ్చి కోరికలు, ఏమి పిచ్చి బెదిరింపులు అసలు! ఏమండి, అదే అంటాడు దేవుడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతూ ఉన్నా. దట్ ఈస్ నాట్ ద ప్రేయర్. 100 రూపాయల కోసం దేవుడిని నేను స్వస్థపరచడు. దానికి ఒక పేరు, మొక్కుకున్నాను. ఎవరికి కావాలి? నీ పిచ్చి మొక్కుబడులు. దేవునికి బలులను కోరేవాడు కాదు, మొక్కుబడులను కోరేవాడు కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? విధేయత. ఏం కావాలి ఆయనకి? విధేయత కావాలి. నువ్వు ఆయనకు లోబడటం కావాలి. నువ్వు ఆయనకు లోబడే జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీకు ఆహారం కావాలా? ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు. నీకు వస్త్రం కావాలా? ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు. నీకు 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 ఇంకేమైనా కావాలా? నీకు ఏమి కావాలన్నా ఆయన దాన్ని మీకు దయచేస్తాడు. ఇక్కడ విషయం ఏంటి అనంటే, మనం దేవునికి విధేయత చూపించడం ప్రధానమైనటువంటి అంశం. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి లోబడి విధేయతంగా ఉండడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వీళ్ళు ఎందుకు వెంబడించారు క్రీస్తుని అంటే ఆహారం కొరకు. దేని కొరకు అండి? ఆహారం కొరకు వీళ్ళు క్రీస్తుని వెంబడించారు. సూచిక క్రియల కోసం వీళ్ళు క్రీస్తుని వెంబడించారు. 15వ వచనం చదవండి. ఇక్కడ ఒక పెద్ద ఉద్యమం లేచిద్ది. ఇక్కడ 15వ వచనం, రాజుగా చేయుటకు వారు వచ్చి ఏం చేశారు? ఆయన్ని రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకోనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఏం చేయాలనుకున్నారు ఈయన్ని? మనం అంతే, ఎవరి దగ్గరైనా కొద్ది ఉంగరాలు ఉంటే చాలు, 4 ఉంగరాలు 4 రూపాయలు వాడి దగ్గర ఉంటే ఆడు నాయకుడిని చేసేస్తాం మనం. అంటే ఏం చేస్తాం? మనం నాయకుడిని చేసేస్తాం. యేసుక్రీస్తు మన మీద తీర్పులు చేయడానికి కదా ఆయన వచ్చింది భూమి మీదకి. ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకు? మనకి ఆహారం ఇవ్వడానికి, మనకి వస్త్రాలు ఇవ్వడానికి, మన అప్పులు తీర్చడానికి. ఏమండి, మనం చేసిన అప్పులు ఆయనకి ఏం పని అంటే అసలు దిగొడుతాను నేనా? నీ అదనపు ఖర్చులతో, అదనపు వ్యామోహముతో నువ్వు చేసినటువంటి అప్పులు అవి అన కదా. నీ అదనపు వ్యామోహముతో నీవు చేయడానికి నీ దగ్గర శక్తి లేదు, చేయడానికి నీ దగ్గర సామర్థ్యం లేదు. సామర్థ్యం లేనప్పుడు నీ స్థాయిని బట్టి, నీ అర్హతను బట్టి, నీ యోగ్యతను బట్టి, నీ స్తోమతను బట్టి నువ్వు చేయాల్సినటువంటి పని చేయాలి. నీ స్తోమతకు మించి ఎచ్చుపోయి నువ్వు అప్పులు చేసి, దేవా నా అప్పులు తెచ్చు ప్రభా అంటే వాట్ విల్ హీ డూ? అప్పులు తెచ్చమని కాదు. అర్థమవుతుందండి? ముందు దేవునికి లోబడడం మనం నేర్చుకోవాలి. ఆయన అవసరం, నీ అవసరత ఆయనకు తెలుసు, నీ అక్కర ఆయనకు తెలుసు. అందుకే చెప్పాడు, ఆ శ్రమలో విధేయతను నేర్చుకోమన్నాడు దేవుడు. ఏమి నేర్చుకోమన్నాడు? అవును, అప్పుల భారం నిన్ను వేధిస్తుందా? లోబడు. ఎవరికి లోబడు? దేవునికి లోబడు. గాడ్ విల్ హెల్ప్ యూ.
దేవుడు నీకు సొల్యూషన్ ఇస్తాడు, పరిష్కారం ఇస్తాడు. దేవునికి లోబడు. ఆ బాధ నువ్వే భరిస్తున్నావయ్యే, ఆ భారం నువ్వే మోస్తున్నావయ్యే, దేవునికి లోబట్టం లేదాయే. ఎలా దేవుడు నీ విషయంలో కార్యం చేయదలుచుతాడు? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించవలసినటువంటి విషయం ఇక్కడ, రాజును చెయ్యాలని ఎలాగొచ్చారంట వీళ్ళు? ఆయన్ని ఎలాగైనా రాజును చెయ్యాలి. ఎందుకంటే ఆయన ఆహారం పెట్టాడు, ఎందుకంటే ఆయన దగ్గర స్కిల్ ఉంది, ఆ సామర్థ్యం ఉంది. ఏంటి ఆ సామర్థ్యం? రోగులు వెళితే స్వస్థపరిచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, అధికారంగా మాట్లాడుతున్నాడు. ఆహారం లేకపోతే 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచాడు. ఎక్స్ట్రా ఇంకా 12 గంపలు మిగిలాయి. సో దట్, అందుకని మనం ఏం చేద్దామంటే ఈయన్ని రాజుగా చేసేద్దాం. ఈయనను రాజుగా చేసేద్దాం. ఈయన్ని రాజుని చేస్తే మనకన్నీ సమృద్ధిగా దొరుకుతాయి. ఇది చెడ్డ ఆలోచన. ఇదేంటండి? చెడ్డ ఆలోచన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు వెదకడానికి కారణాలు ఏంటి అంటే మిత్రులరా, వీళ్ళు యేసుక్రీస్తుని బంధించి ఎటు వెళ్ళనివ్వకుండా నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన పనిని ఆటంకపరచాలని. ఆయన ఎందుకు వచ్చాడో, ఏ ఉద్దేశంతో ఆయన వచ్చాడో, ఆయన ఉద్దేశాన్ని ఆటంకపరచాలి అని నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడ నిర్బంధించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది మిత్రులారా. ఎందుకు నిర్బంధించాలనుకుంటే వారి భౌతిక అవసరాల కొరకు. ఏంటి వారి భౌతిక అవసరాలు? వాళ్ళకి ఆహారం కావాలి, వాళ్ళకి సూచక క్రియలు కావాలి, వాళ్ళకి రాజు కావాలి. ఎందుకంటే అప్పటికే బానిస బ్రతుకులు వీళ్ళవి. వాళ్ళకి ఒక మంచి రాజు కావాలి. ఆ రాజు ఎలాగ ఉండాలంటే అన్నీ ఇచ్చేవాడై ఉండాలి. అందుకే యేసుక్రీస్తు నిర్బంధించే ప్రయత్నం చేశాడు. కానీ వీళ్ళ అభ్యర్థనను దేవుడు ఇంటి కూడా పట్టించుకోలా, కొంచెం కూడా పట్టించుకోలా. అక్కడ చెప్పాడు కదా, పేతురు అంటాడు, అందరూ నిన్ను వెతుకుచున్నారు. పట్టించుకున్నాడా? ఆ మాటను అసలు దృష్టిలో పెట్టుకున్నాడా? ఆ మాట అందరూ వెతుకుతున్నారా, సరే వెళ్దాం పద అని అన్నాడా? లేదు. కాబట్టి మిత్రులరా, నీ భోగముల నిమిత్తం నువ్వు అడిగే ఏ ప్రార్థన ఆయన పట్టించుకోడు. అర్థమైందా మీకు ఇప్పుడు? నీ భోగముల నిమిత్తము నువ్వు అడిగే ఏ ప్రార్థనను కూడా ఆయన అస్సలు పట్టించుకోడు. ఇంకా చెప్పాలంటే దాన్ని అసలు ఖాదరు చేయడు. ఆయన వినడు. అటువంటి ప్రార్థనలు ఆయన వినడు. దేవునికి కావాల్సింది ఏంటంటే నువ్వు విధేయతగా ఉండడం. మిత్రులారా గమనించండి, ఇక్కడ మనం అసలు దేవుణ్ణి మనం ఎందుకు వెతకాలి? వాళ్ళు ఎందుకు వెతికారు? దేనికి మనం దేనికి వెతకాలి? దేవుణ్ణి, క్రీస్తుని దేని గురించి వెతకాలి? దేని కోసం మనం వెతకాలి అని అంటే మిత్రులారా, జకర్యా గ్రంథం 11:11 తీయండి ఒక్కసారి. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్పిందో ఒక్కసారి చదువుదాం మిత్రులారా. అది విరువబడిన దినమున నేను చెప్పునది యెహోవా వాక్కు అని మందలో బలహీనులైన నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకొనును. హల్లెలూయా. సో ఎందుకు క్రీస్తుని మనం వెతకాలి అంటే టు నో, తెలుసుకోవడానికి. ఏం చేయడానికి? తెలుసుకోవడానికి. ఎవరిని తెలుసుకోవడానికి? దేన్ని తెలుసుకోవడానికి? క్రీస్తు ఎవరో తెలుసుకోవడానికి. క్రీస్తు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి ఒకసారి. ఏమండి? క్రీస్తు ఎవరు? దేవుడు అమ్మా, ఆయన రాజు, ఆయన రక్షకుడు. మిగతా వాళ్ళకి తెలియదా?
తెలుసా? మీ అందరూ తెలుసా? యేసుక్రీస్తు ఎవరండి యేసుక్రీస్తు? అమ్మా, దేవుడు. ఇంకెవరు? సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు క్రీస్తు. మిత్రులారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం. మరి ఆయనను కూర్చున్నటువంటి జ్ఞానం మనం కలిగి ఉండడానికి క్రీస్తుని వెతకాలి. సంఘం అంటే ఊరికే నలుగురు కూడుకొని, ఇది కుల సంఘం కాదు. అర్థమైందండి? కొంతమంది అనుకుంటా ఉంటారు సంఘం దేనికంటే చచ్చిపోయినప్పుడు నలుగురు ఉండాలి, ఆ నలుగురు ఉండడం కోసమే సంఘాలు, ఇందుకే సంఘాలు అని అనుకుంటారేమో. అందుకు కాదు. మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు నలుగురు రావాలి, నలుగురు ఉండాలి, అందుకే సంఘాలు అని అనుకుంటారేమో. అందుకు కాదు సంఘాలు. కుల సంఘాలు బోళ్ళని ఉన్నాయి, ఇంకా అనేక రకాలైనటువంటి సామాజిక సంఘాలు బోళ్ళని ఉన్నాయి. కానీ అటువంటిది కాదు సంఘం. సంఘము ఏంటి మిత్రులరా? సంఘము క్రీస్తు రక్తము చేత కొనబడిన, కడగబడినటువంటిది సంఘం. నిన్నెవరైతే పిలిచారో, నిన్నెవరైతే ఏర్పాటు చేసుకున్నారో, నీ కోసం ఎవరైతే చనిపోయారో, నీ కోసం ఎవరైతే ప్రాణాన్ని త్యాగం చేశారో, ఆ క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం సంఘానికి అవసరం. సంఘానికి అవసరం. మొన్న ఈ మధ్య ఈ ఆగస్ట్ 15 టైంలో గుర్తుకొస్తూ ఉంటారు స్వాతంత్ర సమరయోధులు. ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఒక స్వతంత్ర సమరయోధుడి గురించి చెప్పమనంటే, విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఒకడు అంటాడు, ఈ మధ్యన ఇదిగోనండి మన మధ్యనే ఉన్నాడు స్వతంత్ర సమరయోధుడు, ఆయన పేరేంటి, జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. అక్కడ ఉంది ఎవరు? అంబేద్కర్ విగ్రహం. ఇటు చెప్పింది ఎవరి పేరు? జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. అంటే స్వతంత్రము రావడానికి, భారతదేశానికి స్వాతంత్రము రావడానికి కారకులైనటువంటి వారిని మర్చిపోయే సమాజం ఒకటి వచ్చేసింది. అంబేద్కర్ ఎవరో తెలియనటువంటి వారు, అలాగే గాంధీజీ ఎవరో తెలియనటువంటి వారు, జవహర్లాల్ నెహ్రూ అంటే ఎవరో తెలియనటువంటి వారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఎవరో తెలియనటువంటి వారు, ఈ రోజున అంత అజ్ఞానం కలిగినటువంటి సమాజం, గుర్తుంచుకోలేనటువంటి సమాజం ఉంది. ఎంత ద్రోహం అది! అవును కదా? ఎంత ద్రోహం అది! ఇది ద్రోహమైనప్పుడు నిన్ను రక్షించినటువంటి, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి, నీ పాప విమోచనకు బలి అయినటువంటి, నీ రక్షకుడైనటువంటి క్రీస్తును గూర్చిన జ్ఞానం నీ లోపల లేకపోవడం కూడా అది నువ్వు చేస్తున్నటువంటి ద్రోహమే. అది నువ్వు చేస్తున్నటువంటి ద్రోహమే. మందిరానికి చాలా మంది ఎందుకు వస్తారు? వాక్యం తెలుసుకోవడానికి కాదు, దేవుని గురించి నేర్చుకోవడానికి కాదు, దేవుని గురించి తెలుసుకోవడానికి కాదు. కష్టం వచ్చినప్పుడు వస్తారు, ఇరుకు వచ్చినప్పుడు వస్తారు, బాధ వచ్చినప్పుడు వస్తారు. ఎందుకు? అది తీసేయమని చెప్పడానికి, అది తీసేయమని చెప్పడానికి. అందుకు కాదు యేసుక్రీస్తు. క్రీస్తుని ఎందుకు మనం వెదకాలి? ఎందుకు మనం క్రీస్తు దగ్గరకు రావాలి అంటే తెలుసుకోవడానికి. వి షుడ్ నో క్రైస్ట్. నిన్ను పాపము నుంచి విడిపించిన, నీ పాపమునకు ప్రక్షాళన చేసినటువంటి క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం, అవగాహన, క్రీస్తును గూర్చినటువంటి సమృద్ధి అయినటువంటి జ్ఞానం మన లోపల ఉండాలంటే మందిరానికి రావాలి. బైబిల్ స్టడీస్ ఎందుకు పెట్టాం? పాస్టర్ గారికి పని పాట ఏమి లేక కాదు. విజ్ఞాపన సిద్ధపాటు గుడికి ఎందుకు పెట్టాం? పని పాట ఏమి లేక కాదు. 2 నెలలకు ఒక్కసారి ఉపవాస కుడికి ఎందుకు పెడుతున్నాం? డబ్బులు ఎక్కువయ్యి, పని పాట లేకేం కాదు. సంవత్సరంలో ఒకసారి, పోయిన సంవత్సరం మనం చేసాం, వేసవి కాలంలో మనం చేసాం. ఈ సంవత్సరం మిత్రులరా కాన్ఫరెన్స్ పెట్టాం. 3 సబ్జెక్టుల మీద మనకి మంచి క్లాసులు మనం విన్నాం. ఎందుకంత పరిచర్య చేశారు? ఎందుకు వాళ్ళందరూ 3 రోజులు ఇక్కడ టీచర్స్, 4 టీచర్స్ ఇక్కడ కష్టపడి, ప్రయాసపడి, రాత్రులు నిద్ర లేకుండా సిద్ధపడి వాక్యాన్ని మీకు ఎందుకు బోధించారు? పని పాట ఏమి లేక కాదు.
క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని నేను చెప్పడానికి. మరి చెప్పినప్పుడు మీరు ఎంత నేర్చుకుంటున్నారు? మీరు ఎంత అవగాహన కలుగుతుంది క్రీస్తు మీద? బిబ్లియాలజీ అనే సబ్జెక్ట్ నేర్చుకున్నారు, అంటే దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ అనే సబ్జెక్ట్ నేర్చుకున్నారు, పరిశుద్ధాత్మ అంటే ఎవరు ఏంటి అనేటువంటిది. ఎంతవరకు నేర్చుకున్నారు? సంఘము అంటే ఏంటి అనే క్లాస్ మీరు నేర్చుకున్నారు. సంఘాన్ని గురించినటువంటి అవగాహన మీకు ఎంతవరకు వచ్చింది? సంఘాన్ని కట్టింది మీరు కాదు, నేను కాదు. అర్థమవుతుందండి? సంఘాన్ని కట్టింది మీరు కాదు, నేను కాదు. నువ్వేమైనా చచ్చిపోతున్నావా సంఘం కొరకు? నువ్వేమన్నా ప్రాణం పెట్టావా సంఘం కొరకు? నీ ప్రాణం ఏమైనా బలిచ్చావా సంఘం కొరకు? కొంతమంది అంటూ ఉంటారు, ఈ సంఘం కోసం ఎంత ప్రయాసపడ్డాను. నువ్వే ప్రయాసపడింది ఏంటి? నువ్వేం ప్రయాసపడలా, నేనేమి ప్రయాసపడలా. సంఘము నిర్మాణానికి, సంఘానికి పునాది క్రీస్తు. ఆయన పేరు చెప్తే మీరు అందరూ వచ్చారు. ఆయన పేరు మీరు విని, ఆయన మీ కొరకు చేసిన త్యాగాన్ని విని, ఆయన ఎవరు అనే సత్యాన్ని విని, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని విని, ఆయనను నమ్మితే నీకు వచ్చేటువంటి ప్రయోజనాన్ని విని, ఆ క్రీస్తుని బట్టి మీరు అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఇట్ ఈస్ నాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ పాస్టర్. ఇది పాస్టర్ గారి యొక్క గొప్పతనము, పాస్టర్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు, లేకపోతే సంఘంలో కొందరి పెద్దల యొక్క, కొందరి పూర్వకాలం నుంచి ఉన్న వారి యొక్క గొప్పతనము, విశిష్టత, విశేషాలు ఇవి కూడాను కాదు. మనుషులను బట్టి సంఘాలు నిర్మితము కావు. మనుషులను బట్టి సంఘాలు నిర్మితం కాదు. కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో ఈ సంఘానికి పునాదులు మేమే. అయ్య బాబాయ్, మరి క్రీస్తు ఎవరు? పచ్చగడ్డ, ఎండుగడ్డ? సంఘానికి పునాది మీరైతే మరి క్రీస్తు ఎవరు? గాడిదల్ని కాసేవాడా? డోంట్ స్పీక్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎవ్వరు కూడా అటువంటి పదజాలాన్ని మనం ఉపయోగించకూడదు. క్రీస్తు లేకోకుండా సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? అది సమృద్ధి జీవం సంఘమైనా, మరొక సంఘమైనా, ఏ సంఘమైనా సరే అది క్రీస్తుని బట్టి ఉన్న సంఘమే. దేన్ని బట్టి ఉన్న సంఘం? క్రీస్తుని బట్టి ఉన్న సంఘమే. క్రీస్తు లేకుండా సంఘము లేదు, సంఘము యొక్క ఉనికి లేదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:19 చెప్పిన సత్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఏం చెప్పిందో చదవండి మిత్రులారా. మరియు ఆయన మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు యొక్క దేవుడైన మహిమా స్వరూపయోగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును, ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు ప్రార్థన చేస్తున్నాడంట ఎఫెసీ సంఘాన్ని గురించి. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? క్రీస్తుని గూర్చిన జ్ఞానం మీ దగ్గర ఉండాలి అని. ఏ జ్ఞానం? అక్కడ చెప్పాడు, దేవుడు ఆయన మీ మనోనేత్రములు వెలిగించబడినందున, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. ఎవరి పరిశుద్ధులందరిలో ఈ స్వాస్థ్యం ఎవరు? సంఘమే. సంఘము యొక్క గొప్పతనము ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి, సంఘము యొక్క మహిమైశ్వర్యము ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి. కానీ ఈ రోజున సంఘాన్ని వాడుకుంటున్నారు వారి అవసరాల నిమిత్తం, వారి అక్కర్ల నిమిత్తం సంఘాన్ని వాడుకుంటున్నారు. సంఘానికి మాత్రం మేమేమి చెయ్యం. సంఘానికి మాత్రం మేమేమి
చేయం. కానీ సంఘం మాత్రం మా కొరకు ప్రార్థన చేయాలి, సంఘం మాత్రం మేము ప్రార్థన పెట్టుకుంటే రావాలి, సంఘం మాత్రం మేము ఫంక్షన్ పెట్టుకుంటే రావాలి. బట్ వీ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ టు ది చర్చ్. దేవుని సంఘానికి మాత్రం ఏమీ చేయం. ఎంత స్వార్థపూరితమైనటువంటి విశ్వాసులు ఈరోజు ఏర్పడ్డారు. కారణం ఏంటి? క్రీస్తును గూర్చిన జ్ఞానం లేక. క్రీస్తును గూర్చిన జ్ఞానం లేక ఎవరి స్వార్థం, ఎవరి అసూయ, ఎవరి ఇష్టం వారి ఇష్టమే. ఎవరు ఇష్టానుసారంగా వారు నడవడానికి సంఘం లేదు. నువ్వు క్రీస్తు శరీరంలో ఒక సభ్యుడు అయినప్పుడు, నువ్వు క్రీస్తుని నమ్మి అన్నీ అంగీకరించే కదా నువ్వు బాప్తిసం తీసుకుంది. అన్నీ తెలిసే కదా, అన్నీ చెప్పిన తర్వాతే కదా నీకు బాప్తిజం వచ్చింది. మరి క్రైస్తవుడు అయ్యి ఉండి క్రైస్తవుడిలాగా కాకుండా ఒక అన్యుల్లాగా ప్రవర్తిస్తావు ఎందుకు నీవు? ఏమండి, క్రైస్తవుడు అయ్యి ఉండి క్రైస్తవుడిలాగా కాకుండా ఒక అన్యుల్లాగా ప్రవర్తిస్తావు ఎందుకు? ఎంత ద్రోహం, ఎంత నమ్మక ద్రోహం, ఎంత కుయుక్తి, ఎంత కుట్ర హృదయంలో ఉండిపోయింది. సంఘం అంటే, దేవుడు అంటే నీ భౌతిక అవసరాలు తీర్చేవాడేననే నీ అభిప్రాయం. ఆనాడు ఇశ్రాయేలులకు ఉన్నట్టు ఆయనను వెతకడానికి వెళ్ళి ఆయన ఎందుకు వెతకారంటే వారి భౌతిక అవసరాలు తీర్చడం కోసమే. ఈ రోజున మీలో చాలా మందికి యేసుక్రీస్తున్న సంఘమన్న మీ భౌతిక అవసరాల నిమిత్తమే ఉందని అనుకుంటున్నారు. అందుకు సంఘము లేదు, ఉండదు, ఉండబోదు కూడా. ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడానికి సంఘము ఒప్పుకోదు, సంఘ నియమాలు ఒప్పుకోవు. కొంతమంది అంటూ ఉంటారు, మీకేంటి, మేము ఏం చేసుకుంటే మీకెందుకు, మా ఇంట్లో మేము ఏం చేసుకుంటే మీకెందుకు, మేము ఆ చర్చికే వస్తున్నాంగా, మేము దశంభాగాలు ఇస్తున్నాంగా, అన్నీ ఇస్తున్నాంగా, ఎవడికి కావాలి అవెందుకు అంటే దట్ అది కాదు. దట్ ఈస్ నాట్ ద చర్చ్. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఎందుకు సంఘం? క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చర్చికి నువ్వు రావాలి. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ వచనాన్ని చూడండి. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల వీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మీరు మీ హృదయములో కలిగిన మీ హృదయ వాంఛలు నెరవేర్చుకోవాలనే ఉద్దేశాలు, అంటే అక్కడ కింది వచనాలు చెప్తా ఉంటాడు. ఆ కింది వచనాలు, అన్యజనులంట వారి మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు. మరి క్రైస్తవుడు అలా నడుచుకుంటానికి కుదురుద్దా? కుదరదు. విశ్వాసికి అలా అటువంటి అవకాశం ఉందా? లేదు. అటువంటి ప్రైవసీ విశ్వాసికి లేదు. కానీ నువ్వు విశ్వాసిగా అటువంటి ప్రైవసీని కోరుకుంటున్నావు. నా ఇష్టానుసారంగా, నా మనసుకు నచ్చింది, నా దేహానికి ఇష్టమైంది నేను చేస్తాను, అది నా ఇష్టం అన్నప్పుడు ఏంటంటే దాని అర్థం ఏంటనంటే నీవు క్రీస్తుని నేర్చుకున్నటువంటి వ్యక్తివి కాదు. క్రీస్తు ఎవరో నీకు సరిగ్గా తెలియదు. యు డోంట్ నో క్రైస్ట్. యు డోంట్ నో క్రైస్ట్. క్రీస్తుని ఇంకా ఒక విగ్రహంలాగా చూస్తున్నావా? క్రీస్తుని నువ్వు ఒక విగ్రహంలాగా చూస్తున్నావా? అందుకే ఈ సగమేమో ఇటు సగమేమో అటు ఉండేవాళ్ళు ఉంటారు చూసారా? వీళ్ళు ఏంటనంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం లేదు. క్రీస్తు ఎవరో తెలియదు. క్రీస్తు ఎవరో తెలియదు. మీకు కొలసీలకు రాసిన పత్రిక 3:16, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్పిందో చదువు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుణ్ణి గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానం
హల్లెలూయా. మీలో సమృద్ధిగా క్రీస్తు వాక్యాన్ని నివసింపనీయుడి అని పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఈ రోజున పాటలు రాస్తూ ఉంటున్నారు కానీ మనమే కొత్త పాటల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటున్నాం. కానీ పాటలు రాసే వాళ్ళందరూ ఎలా రాస్తున్నారంటే అసలు దేవుని గురించి చెప్పడం మానేశారు. మనుషుల గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ బాధల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని గురించి, ఇక దేశం మీద ఎవడు బాధలు పడతలేదు, వీడు ఒక్కడే అనుభవిస్తున్నట్టుగా రాస్తున్నాడు పాటలు. అంటే యేసుక్రీస్తు నమ్మితే బాధలన్నీ పోతాయనా? ఏమీ బావు. నువ్వు చచ్చేంత వరకు అలాగే ఉంటాయి, చచ్చిపోయేంత వరకు అవన్నీ అలాగే ఉంటాయి మిత్రులు. కనుక ఎందుకు మనము క్రీస్తుని వెదకాలి? ఎందుకు మనము క్రీస్తుని వెదకాలి అనంటే క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 55:6 చెప్పింది, ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వెదకండి అన్నాడు. ఎప్పుడండి? సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వెదకమని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. ఎందుకు క్రీస్తుని వెదకాలి అంటే టు బి క్లోజ్ టు ది గాడ్, దేవునికి దగ్గర అవ్వడానికి. ఎవరికి దగ్గర అవ్వడానికి? దేవునికి సమీపంగా ఉండడానికి. దేవునికి సమీపంగా ఉండడానికి మనము క్రీస్తుని వెంబడించాలి. ఎవరికి సమీపంగా? దేవునికి సమీపంగా ఉండడానికి మనము క్రీస్తుని వెదకాలి. అందుకంటాడు ఆయనను వెదకండి. ఎప్పుడంటే ఆయన సమీపముగా ఉన్నప్పుడే వెదకండి, ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన్ని అడగండి. ఆయనను అడగండి. ఆయనతో, దేవునితో సహవాసం చేయడానికి క్రీస్తుని మనం వెదకాలి. క్రీస్తు లేకుండా దేవుని యొద్దకు మనం వెళ్ళలేం. ఆయన చెప్తాడు కదా, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు. ఎందుకు వెదకాలి క్రీస్తుని? దేవునితో కలవడానికి, దేవునితో కలవడానికి, దేవుని యొద్దకు వెళ్ళడానికి, దేవుణ్ణి చేరుకోవడానికి క్రీస్తుని మనం వెతకాలి. ఎందుకంటే ఆయన మార్గం కనుక, ఆయన మార్గం కనుక. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్పింది తెలుసా? దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి. దేనికి ఎతకాలంట? దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి. క్రీస్తును అక్కడ పేతురు, యోహానుతో పాటు ఉన్న వారందరూ కూడా వెతికారు. ఎందుకు వాళ్ళు క్రీస్తును వెతికారు అంటే మిత్రులరా, వారి భౌతిక అవసరాల కోసం వాళ్ళు క్రీస్తును వెతికారు. అయితే క్రీస్తుని మనం ఎందుకు వెతకాలి అంటే, 1 ఆయనను తెలుసుకోవడానికి, 2 మనము దేవునితో దగ్గర అవ్వడానికి, 3 దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి. దేని నుంచి తప్పించుకోవడానికి అండి? దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి. పరిశుద్ధ వాక్యం ఏం చెప్పింది తెలుసా? దేవుడు తన ఉగ్రత అంతా కూడాను క్రీస్తు మీద చూపించాడు. అందుకే వాక్యం ఏం చెప్పింది? ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. మనమందరము అనుభవించవలసినటువంటి శిక్ష ఆయన అనుభవించాడు. పాపమును బట్టి మనము పొందవలసినటువంటి శిక్షను, మన పాపమును బట్టి ఆయన బలి అయ్యాడు. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, నీ గురించి నేను బలి అయ్యాను రా అని అంటావా? నీ గురించి నేను బలి అంటే మధ్యలో వచ్చానని అర్థమవును కదా. ఇప్పుడు యేసుక్రీస్తు చేసింది అదే. మన గురించి క్రీస్తు బలయ్యాడు కాబట్టి మన పాప భారం అంతా కూడాను క్రీస్తు మీద మోపబడింది. క్రీస్తు భరించాడు. మనందరి పాపములకు శాంతికరమై ఉన్నాడు ఆయన. అందుకు మనము క్రీస్తుని వెదకాలి. ప్రియ దేవుని సంగమా, నేను వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. సమృద్ధి జీవం సంఘ సభ్యులమైనటువంటి మనతో ఈరోజు దేవుడు మాట్లాడినటువంటి సత్యం, ఆయన వెదకండి, ఆయనను వెదకండి. ఏకాగ్రత ప్రార్థన, ఏకాంత ప్రార్థనలో గడపండి. ఆయనను వెదకండి. ఎందుకు? భౌతిక అవసరాల కోసం కాదు. దావీదు
ప్రార్థన చేస్తూ ఏమడిగాడు? పొద్దున్న నేర్చుకున్నాం. ఏమడిగాడు ప్రార్థన చేస్తూ? నిత్య జీవము కావాలని దేవుణ్ణి అడిగాడు. అక్కడ రాశాడు, నీ జీవం నాకు కావాలని అడిగాడు. ఏమడిగాడు? నీ జీవం నాకు కావాలి అని అడిగాడు. దట్ ఈస్ ద ప్రేయర్. కాబట్టి క్రీస్తుని ఎందుకు వెదకాలి అంటే భౌతికపరమైనటువంటి అవసరాల కోసం కాదు కానీ, భౌతికపరమైనటువంటి అవసరాల కోసం కాదు కానీ, క్రీస్తుని మనము ఎందుకు వెదకాలి అనంటే దేవుణ్ణి గూర్చిన జ్ఞానం మనకు తెలుసుకోవడం కోసం. దేవుణ్ణి గూర్చినటువంటి తత్వం, దైవిక తత్వం అంతా కూడాను యేసుక్రీస్తు బయలుపరిచాడు. వాక్యం చెప్పింది దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ప్రత్యక్షపరచబడింది అని. క్రీస్తులో దేవుని తత్వం అనేటువంటిది మనకు బయలుపరచబడింది. కాబట్టి దేవుడు తెలియాలి అంటే క్రీస్తును మనం వెతకాలి. క్రీస్తును మనం వెతకాలి. ఇంకా ఎందుకు వెతకాలి? రెండవది, దేవునికి దగ్గర కావాలి. అంటే దేవుణ్ణి సమీపించాలి అంటే క్రీస్తుని మనం వెతకాలి. రోమిలికు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏం చెప్పింది తెలుసా? ఆయన ద్వారా ఏంటన్నది? ఆయన ద్వారా దేవునికి మనము సమీపస్థులముగా అయ్యాము అని. 5వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక. ఆయన ద్వారా మనం దేవునికి సమీపస్థులముగా అయ్యాము అని. అదే కదా, చదవండి పాస్టర్ ఒకసారి 5వ అధ్యాయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో, అది ఏంటి? దేవునితో సమాధానము. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. అందుకే క్రీస్తుని ఎందుకు ఎదగాలి? దేవునితో సమాధాన పడటానికి, దేవునితో ఐక్యపరచటానికి, దేవునికి సమీపముగా ఉండడానికి క్రీస్తుని మనం వెదకాలి. దేవుని గురించి తెలుసుకోవడానికి క్రీస్తుని వెదకాలి. దేవునికి సమీపంగా ఉండడానికి క్రీస్తుని మనం వెదకాలి. మూడవది, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి మనం క్రీస్తుని వెదకాలి. అందుకు మనం క్రీస్తుని వెదకాలి, భౌతిక అవసరాల కోసం కాదు. ఈరోజు ఒక ప్రియ విశ్వాసిగా, దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా, నీ పర్సనల్ లైఫ్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలన చెయ్యి. ఆలోచించు. ఆలోచించడం నేర్చుకో. అర్థమవుతుందా? నేను చెప్తానే కానీ మీరు ఆలోచించాలన్న సంగతి నాకు తెలుసు. అస్సలు వెనక్కి తిరిగి ఆలోచన చేయరు. ఒక్కసారి ఒక క్షణం ఆగి ఆలోచించండి, పరిశీలన చేసుకోండి. దేవుణ్ణి మీరు ఎందుకు ఎదుగుతున్నారు? భౌతిక అక్కర్ల అవసరాల కోసమా? దేవుడు అంటారు అసలు వాటిని మీరు అడగకపోయినా పర్వాలేదు, అవి అడిగినా అడగకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. అవి వాటిని మీకు దేవుడు ఇస్తాడు. నీకే కాదు, ప్రతి మనిషికి ఇస్తాడు ఆయన. ప్రతి మనిషికి కూడాను ఇస్తాడని. కానీ ఈ రోజు నుంచి నువ్వు దేవుణ్ణి వెతుకు. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఎందుకంటే దేవునికి సమీపంగా ఉండడానికి, ఎందుకంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి దేవుణ్ణి, క్రీస్తుని నువ్వు వెతుకు. అట్టి కృప దేవుడు మనందరికీ తోడయించి నడిపించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా, చాలా స్పష్టంగా ఆయన వాక్యం ద్వారా మాట్లాడారు.